మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా, మీరేం చెప్తారు? లావణ్య డ్రగ్స్ గురించా? నిజంగానే అంటే నా ముందైతే డ్రగ్స్ తీసుకోలేదండి. తీసుకోలేదు ప్లస్ ఎప్పుడు. నాకు కూడా ఇవ్వలేదు. హుహుహుహు. తను డ్రగ్స్ తీసుకోలేదు. నేను హుహుహు. స్మోక్ చేయడమును, ఆల్కహాల్ తాగడం చూసాను. హుహుహుహు. బట్ డ్రగ్స్ అయితే డ్రగ్స్ తీసుకోలేదు. పరంగా అయితే మీరు చూడలేదు. నేను చూడలేదు. అంటే మీతో ఎప్పుడు చెప్పలేదా ఇట్లా జరిగిందని అట్లా అంటే నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ నుంచి విజయవాడ వస్తుంది కదా, హ్మ్. అదొక వీడియో చూసాం మనం, శేఖర్ భాష గారు చూపించిన వీడియో. హుహుహుహుహుహు. సో తను నాకు చెప్పింది ఏంటంటే, నేను ఇట్లా వస్తున్నాను ట్రైన్‌లో, హ్మ్. వస్తే పోలీస్ వాళ్ళు మఫ్తీలో వచ్చేసి నన్ను తీసుకెళ్లారు. ఆగండి, హ్మ్. ఆగండి అని చెప్పి నేను వీడియో కూడా తీశాను యెస్. 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 అని చెప్పి అవునవును. అంది. అంటే హుహుహు. ఒక కన్స్యూమర్‌గా ఉన్నదాన్ని పెడ్లర్ లాగా పెద్ద క్వాంటిటీ పెట్టేశారు అని హుహుహుహు. చెప్పేసి. అందుకని హ్యూమన్ రైట్స్‌కెళ్ళు, ఒకవేళ నిజంగా నీకు అది తప్పు జరిగి ఉంటే హ్యూమన్ రైట్స్‌కెళ్ళు అని కూడా నేను చెప్పాను. ఓకే. అయితే ఇక్కడ శేఖర్ భాష గారు కూడా పాయింట్ ఒకటుంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో మీ జ్యువెలరీ ఏమైనా పోయిందనుకో, చైన్ పోయిందనుకోండి. హుహుహుహు. సో చైన్ మరి నా దగ్గర ఉంది అని మీరు కంప్లెయింట్ చేశారు. హ్మ్. చేస్తే ఆ చైన్ నా దగ్గర ఉంది అని పోలీసులు వెతకడానికి వచ్చారు. అవును. ఒకవేళ లేదు, దొరకకపోతే మీ దగ్గరే ఉండొచ్చు, ప్రాబబ్లీ బ్యాగ్‌లో ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు. హ్మ్. దొరికితే అప్పుడు పనిష్మెంట్ మీకు కూడా పడాలి కదా! అవును. హ్మ్. అదే విధంగా ఇక్కడ జరిగిందేంటంటే, శ్రావ్య విషయంలో, లావణ్య విషయంలో హ్మ్. శ్రావ్య ఏమో అబద్ధాలు రాసేసింది ఎఫ్ఐఆర్‌లో. ఓకే. ఏమని? నేను ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేసేసానని చెప్పేసి. హ్మ్. సో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను శ్రావ్యకి. నా ఫోన్ ఓపెన్ చేస్తాను, నీ ఫోన్ కూడా ఓపెన్ చెయి. హ్మ్. మనిద్దరం కలిసి ఇద్దరం వెళ్ళాం కదా ట్రిప్‌లో. అవును. సో ఫోటోలు, ఎవరి ఫోటోలు, వీడియోలు మార్ఫ్ అయినాయా లేకపోతే నిజంగానే ట్రూవా? దిగినవే అవును. అని హ్మ్. తెలుస్తాయి. హ్మ్. అది ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే, హ్మ్. నా ఫోటోలు, వీడియోలు నేను మార్ఫ్ చేయకపోతే హుహుహు. నీ ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ ప్రకారం, హ్మ్. అప్పుడు నువ్వు ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్, ఆ పెనాల్టీ, పనిష్మెంట్ అది నువ్వు చేయాలి, తీసుకోవాలి. తీసుకోవాలి. హ్మ్. ఓకే. మరి లావణ్య గారి విషయంలో ఏంటి? లావణ్య విషయంలో కూడా ఒకటి జరిగిందండి. ఇక్కడ సిమిలారిటీ ఉంది మళ్ళీ. హ్మ్. తిను మస్తాన్ సాయి తోటి కొంత రిలేషన్‌షిప్‌లో ఉంది హ్మ్. కొంతకాలం. సో శేఖర్ భాష గారి ప్రకారం తను ఇద్దరు కలిసి హోటల్‌లో ఉండడం గుంటూరులో. హుహుహు. వాళ్ళ మస్తాన్ సాయి వాళ్ళ సిస్టర్ పెళ్ళికో ఎప్పుడో ఉన్నారు. కానీ మళ్ళీ రేప్ జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి రాసింది ఎఫ్ఐఆర్‌లో. ఓకే. సో ఒకవేళ ఒక అబ్బాయి నిన్ను రేప్ చేస్తే నిజంగానే, ఆ అబ్బాయితో మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? అంతే గదా! మాట్లాడవు కదా! యెస్. సో రేప్ చేశాడు అంటది. హ్మ్. మళ్ళీ ఆ అబ్బాయితోటే మాట్లాడతానంటుంది. మళ్ళీ ఏదో పోరాటం అంటుంది. ఏం హ్మ్. పోరాటం మనకు అర్థం కాదు. పోరాటం అంటే రీసెంట్‌గా మనకి హార్డ్ డిస్క్‌లో వీడియోస్ అయితే హార్డ్ ఉన్నాయి కదా! డిస్క్‌లో ఉన్నాయి గదా! ఫోటోలు, హ్మ్. వీడియోలు సమ్ వందల అమ్మాయిలు ఉన్నారు. ఉన్నారు. ఆ! వేల వీడియోలున్నాయి అని జెప్పేసి రాసింది అవునవును. కంప్లెయింట్‌లో. అవును. కానీ తర్వాత మనకి రిపోర్ట్‌లో చూస్తే ఆరుగురు అమ్మాయిలే అంట. హ్మ్. మరి ఎవరికైనా ఉంటాయి. హ్మ్. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా అందరం వర్జిన్స్ అంటే అందరూ వర్జిన్స్ కాకపోవచ్చు, కొంతమంది వర్జిన్స్ అవ్వచ్చు. బట్ అవును. నేను చెప్తున్నాను, హ్మ్. అందరూ రిలేషన్‌షిప్‌లో కొంతవరకు ఉంటారు ఖచ్చితంగా. పెళ్ళికి యెస్. ముందు హ్మ్. హ్మ్. కదా! సో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మరి ఉంటాయి కదా ఫోటోలు, వీడియోలు. హుహుహు. మనం ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి కొన్నప్పుడు, లేదా వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు గానీ, అవును. ఇట్లాంటివి ఉంటాయి కదా! హుహుహు. అవన్నీ మరి తను అట్లా అబద్ధం రాసిందని నా ఒపీనియన్. అంటే యాక్చువల్లీ తన వీడియోస్ కోసం వెళ్తే మస్తాన్ సాయి గారి వీడియోస్ దొరికాయి అని అంటున్నారు. అంటే మరి తన వీడియోస్ ఏమైనట్టు? అయితే ఇక్కడ తను ఒకటి పాయింట్ చెప్పిందండి. ఏంటంటే గుంటూరు వెళ్ళినప్పుడు హ్మ్. తన బెడ్‌రూమ్‌లోకెళ్ళిందంట. ఎవరు? మస్తాన్ సాయి బెడ్‌రూమ్‌లోకి. ఓకే. ఓకే. మస్తాన్ సాయి బెడ్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటుందంట. హ్మ్. మార్చుకుంటున్నప్పుడు కంప్యూటర్ పైన ఒక కెమెరా ఉందంట. ఓకే. ఓకే. సో హుహుహు. అతను నేను బట్టలు మార్చుకుంటుంటే నా ఫోటోలు, అదే నా వీడియో తీశాడు. హుహుహుహు. అదేదో పార్న్ వెబ్‌సైట్స్‌లో పెట్టేస్తుంటాడు అని చెప్పింది. హుహుహు. బట్ అది నిజంగా జరిగిందా లేదా అనేది కోర్ట్ డిసైడ్ చేయాలి. అది నా ఒపీనియన్ ప్రకారం జరగలేదని అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. సో అయితే ఇక్కడ గూడా సేమ్ శ్రావ్య కూడా అదే చేసింది. ఓకే. నేనేదో తన ఫోటో చూపించానంటండి. హ్మ్. చూపించేసేసి మార్ఫ్ అయిపోయింది. "నువ్వు హ్మ్. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఆహా! లేకపోతే పార్న్ వెబ్‌సైట్‌లో పెట్టేస్తాను. లేకపోతే బ్లాక్‌మెయిల్ చేస్తాను. నువ్వు చాలా ఫేమస్" అని హుహుహుహు. చెప్పి అట్లా చేసినట్టు, మీరు నేను చేసినట్టు. చేసినట్టు ఆహా! తను ఒక స్టోరీ అల్లేసింది. ఓకే. మంచి ఓకే. స్క్రిప్ట్ రైటర్. ఇద్దరు గూడా. ఓకే. అండ్ ఇద్దరు. ఆల్సో లావణ్య ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ తనకి సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే షీ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఆస్కార్ ఇచ్చేయొచ్చు ఆ అమ్మాయికి. హుహు. ఓకే. ఇప్పుడు జరుగుతున్న తను సిట్యుయేషన్స్ బట్టి. చూసారు కదా ఆడియో కాల్‌లో ఎట్లా కొట్టేసుకుంటుందో ఎట్లా. అసలు కామెంట్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. అసలు యాహ్! ఆస్కార్ లెవెల్ ఇవ్వచ్చు. ఆ ఆస్కార్ లెవెల్ అవార్డ్ అని. పెర్ఫార్మన్స్ ఆమెది. చాలా సో నేను ఘోరంగా గూడా ఉన్నాయి. అదే అబ్జర్వ్ చేశాను. ఆ అమ్మాయి మంచి టాలెంటెడ్. హుహు. సో నా శ్రావ్య స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఫిల్మ్‌గా నేను ఆల్రెడీ కో ప్రొడ్యూసర్‌గా చేశాను కదా! యెస్. 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 అవును. నాదే స్టోరీ ఎందుకు ఫిల్మ్, ఇప్పుడు డైరెక్టర్ కూడా అదే కదా! కథల ఫిల్మ్, హుహుహుహు. తన ఓన్ స్టోరీ, లవ్ స్టోరీ చేస్తున్నాడు. సో హ్మ్. నా స్టోరీ ఎందుకు సినిమాలాగా చేయకూడదు అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లో అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. ఒక హుహుహు. పేజ్ ఉంది. ఆ హుహుహుహు. పేజ్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నా స్టోరీని ఒక రీల్‌గా చేశారు. 1 మినిట్స్ రీల్‌గా. ఓకే. ఓకే. అది ఓకే. చాలా వైరల్ అయిపోయింది. ఆల్ హుహుహుహు. ఓవర్ ఇండియా 1.8 క్రోర్ వ్యూస్ అయినాయి. ఓహ్! 500,000 ప్లస్ లైక్స్ ప్లస్ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఇట్లా ఈ స్టోరీని మూవీగా చేయొచ్చు కదా! ఇట్లా అని. హుహుహుహుహు. సో అయితే నాకు కూడా ఐడియా వచ్చింది.
అయితే లావణ్యకి ప్రపోజ్ చేశాను. ఏంటి ప్రపోజ్ అంటే లవ్ ప్రపోజల్ కాదు, ఆఫర్ ఏంటి అంటే నువ్వు యాక్ట్రెస్ చేసావు కదా షార్ట్ ఫిల్మ్, ప్లస్ నీకు కొంత పబ్లిసిటీ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ బ్యాడ్ పబ్లిసిటీలో ఉన్న తీసేసుకొని మూవీని దాని మీద ఒక మూవీ చేసేస్తుంటారు. సో అదే విధంగా లావణ్యాని శ్రావ్య క్యారెక్టర్ లో పెడితే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది క్రేజీగా. సో తనకి చెప్పాను ఫస్ట్ ఒక డబ్బింగ్ ఇది చేద్దాము, ప్లస్ అట్లాగే అంటే ఎఫ్ఐఆర్ వాయిస్ ఓవర్ అడిగితే లక్ష్మీ పడాలని పరిచయం చేసింది. అట్లాగే ఈమెను కూడా అడిగాను నేను షార్ట్ ఫిల్మ్ అడిగితే సరే చూద్దాం అని చెప్పింది, కానీ తర్వాత డిక్లైన్ చేసింది. సో అట్లా అయిందన్నమాట. ఓకే, మరి లావణ్య గారిని చాలా దగ్గర నుంచి చూసారు కదా, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే తప్పు మీద తప్పు లావణ్య గారి దొరుకుతున్నారు, ఎక్కడ చూసినా సరే లావణ్య గారి మిస్టేక్స్ కనిపిస్తుంది, ఎక్కడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు? ఫుల్ స్టాప్ అదే అంటే కామాలు ఉన్నాయి చాలా, అన్ని కామాలు ఒకరి తర్వాత ఒకరి క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి, ఎవరికి తెలియని క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజ్ తరుణ్ ఫస్ట్ అంటే రాజ్ తరుణ్ ముందు కూడా చాలా మంది ఉన్నారంట, మరి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, నా నంబర్ ఏంటో అసలు ఫస్ట్ నేను బాయ్ ఫ్రెండే కాదు. ఫస్ట్ మీరు అన్నట్టే చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటారు? తెలియదు మనకి. లావణ్య ఇస్ ప్లే గర్ల్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. అంటే నేను కూడా if I'm accusing somebody, I'm also a playboy. Yes. Yeah. So I also had multiple relationships previously. So అంటే అదేం తప్పు అనట్లేదు నేను. We will see కదా ఇప్పుడు డేటింగ్ మన ఏజ్ లో డేటింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, డేటింగ్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, టిండర్, బంబుల్ ఇట్లాంటివి. అట్లా మనం వెతుక్కుంటాం. విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వర్కౌట్ అవుతుందా లేదా, మన కెమిస్ట్రీ ఎట్లా ఉంది, అట్లా ఓకే బాగుంది అనుకున్నప్పుడు పెళ్లి వరకు వెళ్తాం. సో అట్లా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీ ఈస్ నాట్ రాంగ్ అని చెప్పేసి, బట్ యా చాలా మంది ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని మాత్రం ఒక ఐడియా ఉంది. అదే. ఓకే, మరి రీసెంట్ గా మన శేఖర్ భాష గారి మీద దాడి జరిగింది, కొంతమంది వచ్చారు, ఆయనకి థ్రెట్ ఉందని చెప్తే ఆయన చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరు కూడా యాంటీ అవుతున్నారు, సో మీ మీద నాకు భయం ఏం లేదు. నేను బయటకు రావడానికి కారణం ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ గురించి చెప్పాను కదా, నాకు చాలా మంది డిఎం కూడా చేశారు, డైరెక్ట్ మెసేజ్ చేశారు, ఇట్లాగా నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేసింది, నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా చేశాడు, నా వైఫ్ ఇట్లా చేసింది, నా హస్బెండ్ ఇట్లా చేశాడు అని బోత్ జెండర్స్ కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో అంటే ఇది యూనివర్సల్ ఇష్యూ, అంటే అట్లీస్ట్ ఇన్ ఇండియా. సో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టేసుకోవడం, రాంగ్ కేసులు. ఇప్పుడు మనం అతుల్ సుభాష్ గారి కేసు చూసుకుంటే వాళ్ళ వైఫ్ ఆయన పైన రాంగ్ కేసు పెట్టింది కదా, అన్యాచురల్ సెక్స్, తర్వాత 490 డొమెస్టిక్ వైలెన్స్, ఇట్లాంటివన్నీ. ఇన్ఫాక్ట్ ఇది కూడా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ లావణ్యకి రాజ్ తరుణ్ కి పెళ్లి అయి ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాలి, అంటే 498A పెట్టాలి, కానీ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ పెట్టింది. యాక్చువల్ గా శ్రావ్య లావణ్య గురించి ఒక వీడియో చేస్తుంది ఒక ఇంటర్వ్యూలో, హిట్ టీవీలో అనుకుంటా. ఆమె కూడా మంచి పాయింట్ అది రేజ్ చేసింది. ఏమని అంటే, ఒకవేళ రాజ్ తరుణ్ కి లావణ్యకి పెళ్లి అయి ఉంటే మరి ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టలేదు అంటే పెళ్లి జరగలేదని అర్థం. దాన్ని ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, ఒక స్టోరీ. తన వర్జన్ ఏంటి, మేమిద్దరం టెంపుల్కి వెళ్ళిపోయాము, తాళి కట్టేశాడు, కానీ విట్నెస్ ఎవరు లేరు అక్కడ. అట్లానే ఉంది. అదే ఫోటోలు తీసుకోలేదు, వీడియోలు తీసుకోలేదు, పక్కన ఎవరు లేరు, ఊరికే ఆటగా తాళి కట్టాడా మరి ఏంటో మనకు తెలీదు. అది రాజ్ తరుణ్ గారు బయటకు వచ్చి చెప్పాలి.